అయితే కాటేజ్ చీజ్ ఎగ్ ప్యాన్ కేక్ అని చెప్పారు కదా. సో మరి ఏంటిది ఈ స్నాక్ వెరైటీ? సేమ్ ప్యాన్ కేక్ సేమ్ దీనిలాగానే ఉంటాయండి, ఆల్మోస్ట్ రోల్స్ లాగానే ఉంటుంది, బట్ దీన్ని షాలో ఫ్యాట్ ఫ్రై కూడా చేస్తాం. చేయొచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి? ఎగ్స్ ఆర్ కాటేజ్ చీజ్, ఆనియన్స్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ లీవ్స్, టర్మరిక్ పౌడర్, ధనియా పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, ఆయిల్, చీజ్, సాల్ట్. ఏం చేయాలి ఫస్ట్ మిక్స్చర్ తయారు చేసుకున్నాం. అందులో కాటేజ్ చీజ్ ఆర్ పన్నీర్ వేసుకుందాం. ఫైనలీ గ్రేటెడ్ పన్నీర్. ఓకే, పన్నీర్ని బాగా గ్రేట్ చేసుకోవాలి. and దీంట్లో మసాలా యాడ్ చేస్తాం. ధనియా పౌడర్, టర్మరిక్ పౌడర్ అండ్ మిర్చి పౌడర్, సాల్ట్ అండ్ వైట్ పెప్పర్ పౌడర్. ఓకే, వైట్ పెప్పర్. ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, అండ్ కొంచెం లైట్గా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత చీజ్ యాడ్ చేస్తాం. ఓకే, చీజ్ వేసిన కాబట్టి ఇంకా ఈజీగా మిక్స్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం కొంచెం ముద్దల్లాగా ఫామ్ అవుతుంది మనకు. ఓకే, సో దాన్ని అంతసేపు వరకు జస్ట్ మిక్స్ చేసుకోవాలి. మ్యాష్ అయిపోవాలి. దీంట్లో ఇప్పుడు 1 egg యాడ్ చేసుకోవాలి. హోల్ ఎగ్ తీసుకోవాలి. సో కంప్లీట్లీ ఒక డో కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది మీకు. చీజ్ అవాయిడ్ చేసుకోవాలనుకుంటే అవాయిడ్ కూడా చేసుకోవాలి, జస్ట్ ఆప్షనల్ అనమాట. ఇప్పుడు ఒక డో లాగా కన్సిస్టెన్సీలో వచ్చింది, థిక్ ఫామ్ బ్యాటర్ లాగా. దీన్ని సైడ్ పెట్టేసి దెన్ 2 eggs బ్రేక్ చేసుకోవాలి. ఓకే, 2 eggs బ్రేక్ చేసుకున్నాము. ఇందులో సాల్ట్, ఓకే, అండ్ వైట్ పెప్పర్ పౌడర్ బాగా బీట్ చేసుకోవాలి. ఓకే, సో బీట్ చేసే వరకు మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుంటాము. కొరియాండర్ లీవ్స్ యాడ్ చేస్తాం. ఓకే, ఆమ్లెట్కి ఎలా చేసుకుంటామో అలా. జస్ట్ కంప్లీట్గా స్ప్రెడ్ అవుట్ చేస్తాం. స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓకే, ప్లేట్ అంటే కంప్లీట్గా కుక్ అయ్యే అవసరం లేదేమో. అవసరం లేదు. ఓకే, స్టవ్ ఆఫ్ చేయనా? స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకే, జస్ట్ లైక్ ఆమ్లెట్ అంతే. జస్ట్ లైక్ ఆమ్లెట్. ఓకే, నెక్స్ట్ ఈ మిక్స్చర్ యాడ్ చేస్తాం. అది చీజ్, కాటేజ్ చీజ్, నార్మల్ ప్రాసెస్ చీజ్ అండ్ ఎగ్. ఈ 3 మసాలాస్ అన్ని వేస్ట్ చేసుకొని మిక్స్చర్. ఓకే, జనరల్లీ ఆమ్లెట్స్తోని ఆనియన్స్ యూజ్ చేస్తారు కాబట్టి సమ్ రా ఆనియన్స్. ఓకే, అండ్ కొత్తిమీర. సో ఫస్ట్ ఫోల్డ్ లోపల నుంచి ఫోల్డ్ చేసుకుని అట్లా. అంటే 4 sides నుంచి ఫోల్డ్ చేసుకున్నట్టు. 4 sides ఫోల్డ్ చేసుకున్నాం. ఓకే, షాలో ఫ్యాట్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుందాం. ఓకే, అంటే బేస్ దట్ మీన్స్ ఫోల్డ్ అయిన బేస్ కిందకి వెళ్తుంది. అండ్ దెన్ సిమ్మర్లో కుక్ చేయాలి. అండ్ విల్ కీప్ అ లిడ్ అన్నమాట. ఓకే, మూత పెట్టారు. సో స్టీమ్తోనే లోపల ప్రోడక్ట్ కూడా కుక్ అయిపోతుంది. సో అది కూడా అంటే మనకి ఎక్కడైతే ఓపెన్ ఉందో అది కూడా స్టిక్ అయిపోతుంది కదా, ఓపెన్ అవ్వకుండా. అంతే. కాటేజ్ చీజ్ ఎగ్ ప్యాన్ కేక్ మనం తయారు చేస్తున్న స్నాక్ వెరైటీ. సో ఆల్రెడీ లిడ్ క్లోజ్ చేసే ప్యాన్ కేక్ని మనం కుక్ చేస్తున్నాం. మరి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో తక్కువ ఫ్లేమ్లో కుక్ చేసాము. అవును, నేను హై చేసుకోను, జస్ట్ ఆల్ సైడ్స్ కుక్ చేస్తాను. ఓకే, సో దట్ ఆ బ్రౌన్ టెక్స్చర్ క్రిస్పీనెస్ అనేది మనకు వచ్చేస్తుంది.
సో హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కలర్ చాలా చేంజ్ అయిపోయేదేమో. తక్కువ ఫ్లేమ్లో కుక్ చేసాం కాబట్టి ఆ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ మనకు కావాలి రావాలి. ఓకే. సో ఈ స్టఫింగ్ కోసం మనం ఏమైనా యూజ్ చేయొచ్చండి? అవునండి, ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. మనం కాటేజ్ చీజ్ యూజ్ చేస్తాం. యూ కెన్ యూజ్ సమ్ అదర్ స్టఫింగ్. ఓకే. సో ఆల్మోస్ట్ ఆల్ 2 సైజ్ కలర్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చేసేయడమేనా? చాపింగ్ బోర్డ్ తీసేస్తాం. ఓకే. కాటేజ్ చీజ్ అండ్ ఎగ్ ప్యాన్ కేక్స్ రెడీ ఉంది. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. ఇది కావాలంటే మనం చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. సో చూసారు కదండి, కాటేజ్ చీజ్ అండ్ ఎగ్ ప్యాన్ కేక్ చాలా డిఫరెంట్ స్నాక్ వెరైటీ. ఆమ్లెట్ లాగే అనిపిస్తుంది, బట్ మనం బయట చూస్తుంటాం రోల్స్, సేమ్ ఆ రోల్స్ లాగానే ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది, బేకరీ ఐటమ్ లాగా అనిపిస్తుంది కదా. అది ఎలాగో మీరు నేర్చుకున్నారు కాబట్టి ఇంట్లో ట్రై చేయండి. సరే, లేట్ చేయకుండా ఈ కాటేజ్ చీజ్ అండ్ ఎగ్ ప్యాన్ కేక్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. వావ్.